ఇలా అనేక రకాలైనటువంటివి మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. నూతన వస్త్రాలు వేస్తే సంతోషం కలుగుతుంది, ఏదైనా పోగొట్టుకున్నది దొరికితే ఉత్సాహం కలుగుతుంది. ఇలా అనేక రకాలుగా మనం సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాము. కానీ ఇది మాత్రము మహా సంతోషం. అంటే ఇంతటి సంతోషము భూమి మీద కానీ పరలోకంలో కానీ లేదా ఎవ్వరికి అవకాశం లేనటువంటి మహా సంతోషము మనము పొందబోతున్నాము. ప్రియులారా, ఆల్రెడీ ఈ మహా సంతోషాన్ని పొంది ఉన్నాము. మన అనుభవంలోనికి ఈ సంతోషాన్ని తీసుకొని వస్తూ ఉన్నాము. మరి ప్రియులారా, గమనించండి, ఈ మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము ఎవరంటే ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎవరు? క్రీస్తు. యేసు ఎవరు? క్రీస్తు ఎవరు? యేసు రక్షకుడు. యేసు అనగా ఇదిగో కన్యక గర్భము ధరించి కుమారుని కనును, ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. కనిని తరువాత పెట్టబడినటువంటి పేరు యేసు. ఆయనకి ఉన్నటువంటి పేరు క్రీస్తు. క్రీస్తు అనేటువంటి దాన్ని మనం ఇంగ్లీష్లో క్రైస్ట్ అని పిలుచుకుంటాం. ప్రియులారా, గ్రీక్లో క్రిస్టోస్ అని పిలుస్తారు. అదే హీబ్రూలో మెస్సయ్యా అని పిలుస్తారు. ఇట్స్ మీన్స్ అనాయింటెడ్ వన్, అభిషక్తుడు అని అర్థం. ఎవరు? ఏమని అర్థం? అభిషక్తుడు అని అర్థం. పిల్లలు చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో ఒక ప్రవచనము రాయబడి ఉన్నది. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టు. దానికి అర్థము భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రియులారా, మనం అనుకుంటున్నట్లుగా మన రేంజ్కి అర్థం అవడానికి ఆయన మానవునిగా ఈ భూమి మీద అవతరించాడు. ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే ఆయన ఏమై ఉన్నాడో రాయబడి ఉన్నది. ఆది యందు వాక్యముండు. ఆది అంటే అన్నౌన్ రీజియన్, అన్నౌన్ టైం. ఆ టైంను డిఫైన్ చేయడం కానీ దాన్ని మనం చెప్పడానికి అవకాశం లేనటువంటి ఆది యందు వాక్యముండెను. ఇప్పుడు మీ దగ్గర ఏముంది? ఏముంది? ఆది యందు ఉన్నటువంటి వాక్యము మీ దగ్గర కూడా ఉన్నది. ప్రియులారా, ఆది యందు వాక్యముండెను. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము దేవుడై ఉండెను. ప్రియులారా, చూడండి, ఆది యందు ఉన్నటువంటి వాక్యము, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యము, ఆ వాక్యము ఏమైంది? దేవునిగా ఉంది. ప్రియులారా, ఆ వాక్యమే 14వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ప్రియులారా, చూడండి, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్య నివసించెను. మన మధ్య నివసించినటువంటి శరీరధారిగా ఉన్నటువంటి ఆ క్రీస్తుని మనం కలుసుకోవాలి. ప్రియులారా, క్రిస్మస్ సోకు కేకు కాదు. క్రిస్మస్ అంటే మనం చాలా విషయాల్ని మిస్ చేస్తూ ఉన్నాం. క్రిస్మస్ అంటే మనం చాలా విషయాల్ని పక్కన పెట్టేస్తూ ఉన్నాం. మనము క్రిస్మస్ని చాలా విషయాల్లో అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం. ప్రియులారా, క్రీస్తుతో ఆరాధించేటువంటిదే క్రైస్ట్ మాస్. అంతేగాని క్రీస్తుని పక్కన పెట్టేసి మనం వరకే ఎంజాయ్ చేసేటువంటిది క్రిస్మస్ కానే కాదు.
పిల్లలు చూడండి, ఆ కృపాసత్య సంపూర్ణుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎలాంటి వాడో మనం ఒక మాట చూద్దాం. పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, పవిత్రుడును శరీరధారిగా ఉండడం అంటే క్రీస్తు ఈ భూమి మీద ఉండడం అంటే పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకడును ఆ పాపులలో చేరక ఎలా ఉన్నాడు? ప్రత్యేకముగా ఉన్నాడు. ప్రియులారా, క్రిస్మస్ లో ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధత ఉండాలి, ప్రత్యేకముగా ఉండాలి, నిష్కలంకముగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి. అవేమీ లేకుండా 40 సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి, నాకు 40 క్రిస్మస్లు. మా నాయనమ్మ కొన్నిసార్లు తీసుకుని వెళ్తా ఉండేది చిన్నప్పుడు, చిన్నపిల్లలప్పుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్పు లేని క్రిస్మస్ బట్టలు, కేకులు, ఇంకా రకరకాలైనటువంటివి కాదు. ప్రియులారా, ఆయన శరీరధారిగా మన మధ్య నివసించినటువంటి క్రీస్తును ఈరోజు నీవు కలుసుకోవాలి. పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడై ఉన్నాడు క్రీస్తు. అటువంటి లక్షణాలు కలిగితేనే క్రిస్మస్. పిల్లలకి ఒక ప్రవచనాన్ని మనం చూద్దాము. ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను, ఒక నిమిషం ఆగుతండి. ఆమె ఒక కుమారుని కనును, ఆమె కుమారుని ఇంకా కనలేదు, ప్రవచనం చెప్పబడతా ఉంది. అయితే తన ప్రజలను అని చెప్పబడతా ఉంది. అసలు ఈయనకి ఇంకా పుట్టనే లేదు, ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రియులరా, యేసుగా మాత్రమే ఆయన భూమి మీద మనకు పరిచయం తప్ప క్రీస్తుగా ఉన్నవాడిగా, ఎల్లప్పుడూ ఉన్నవాడిగా ఉన్నాడు అన్నమాట. కాబట్టి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఏం చేస్తా ఆయనకి యేసు? ఎందుకు ఆయనకి యేసు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏం పేరు పెట్టారు? యేసు అను పేరు పెట్టారు. యేసు అనగా రక్షకుడు, సాల్వేషన్. ఈ రక్షణ మనకు అవసరమా? చాలా మందికి అవసరం లేదు. మనం ఎంతో చలిలో, ఇబ్బందుల్లో, మేమంటే చలికి ఏదో కోట్ వేసుకొని ఉన్నాం, కానీ మీరేమీ లేకుండా కూడా దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి పిల్లరా, మనకు కృపను కలుగజేయడానికి మనము దేవుని యొక్క ఏదైతే ఆదాము ద్వారా మనకి ఇవ్వబడిన రిలేషన్ తెగొట్టబడినదో దానిని పునరుద్ధరింపజేయడానికి క్రీస్తు లోకంలోనికి వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ప్రియులారా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. పిల్లలు చూడండి, మనమంట రక్షించబడి ఉన్నామంట. ఈ రక్షణ, సాల్వేషన్ లేదా రక్షకుడు క్రీస్తు మనకేం కలుగజేశాడు? రక్షణ కలుగజేసి ఉన్నాడు. ఎలా రక్షించబడి ఉన్నాం మనము? విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. మంచిది. ఇంకొక మాటను మనం చదువుకున్నాం. అంటే ఆల్రెడీ రక్షించబడి ఉన్నాం. ఆల్రెడీ ఏమైపోయి ఉన్నాం? రక్షించబడి ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని మనం రక్షించబడుచు ఉన్నామంట. ఇంకా రక్షింపబడలేదు. ఇందాకేమన్నాడు? మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారని చెప్పినటువంటిది. ఇప్పుడేమన్నాడు? మీరు దేవుని శక్తి అయి ఉన్నారు, రక్షింపబడుచున్నారు అంటున్నారు అనమాట. రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే ఇంకొక మాట తెలియజేస్తారు.
మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొను వేళ అయినదని తెలుసుకొని అలాగున చేయుడి. మన విశ్వాసము సులభమైనప్పటికంటే ఇప్పుడు మనకు రక్షణ మరి సమీపముగా ఉన్నది. ఎప్పుడో క్రీస్తు వచ్చాడు, 2000 సంవత్సరాల పూర్వం వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత కంటే ఇప్పుడు ఇంకా రక్షణ సమీపముగా ఉన్నదంట. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ రక్షించబడి ఉన్నాను, రక్షించబడుచున్నాను, సమీపముగా ఉన్నాను. అంటే ప్రజెంట్లో రక్షణ కనబడతా ఉంది, పాస్ట్లో రక్షణ కనబడతా ఉంది, ఫ్యూచర్లో రక్షణ కనబడతా ఉంది. అంటే నిరంతరము నిర్దోషులముగాను పరిశుద్ధులముగాను పవిత్రులుగాను దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేనటువంటి విశ్వాసులముగాను సేవకులుగాను ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. మరి ఇలా ఉండలేకపోతా ఉన్నామే. చూడండి, ఒక మాట చూద్దాము. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25 వచనం ఒకసారి చూద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ చూడండి అంట, మళ్ళీ కృతజ్ఞతాస్తుతులు అయితే చెల్లిస్తా ఉన్నారు కానీ మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనెను. ఏంటండి ఈ పరిస్థితి? చూడండి ప్రియులారా, 2 నియమాలు నీ జీవితంలో పనిచేస్తా ఉన్నాయి. నువ్వు ఏదైతే చేయకూడదు అనుకుంటూ ఉన్నావు, మరలా అక్కడికే వెళ్ళిపోతా ఉన్నావు. ప్రియులారా, ఎన్ని క్రిస్మస్లు, ఎంత దేవుని యొక్క కృప విడుదలవుతా ఉంది, రక్షణ ఎంత సమీపముగా ఉన్నది. అయినా కానీ మన స్వభావము, మన మనస్సు ఒక రకముగా ఉన్నదంట. చూడండి, దానిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడు, రెండింటికి దాసుడిగా ఉంటున్నాను అనమాట. అంటే లోకమే, పాపమే, పరిశుద్ధతే, ప్రార్థనే. ఇలాంటి పరిస్థితి దేవుని ఉద్దేశము కాదు, దేవుని చిత్తము కాదు. ఆయన వీటి నుంచి విడిపించాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు ఏ నియమంలో ఉన్నావో, ఏ నియమము, నీ మనస్సు నియమం పనిచేస్తా ఉందా, శరీర నియమం పనిచేస్తా ఉందా, నువ్వు గమనించుకోవాలి ప్రియులారా. నాట నుంచి నేటి వరకు, అంటే ఆది కాండము నుంచి ఇప్పటి వరకు సాతానుడు ప్రయోగిస్తా ఉన్నది ఒకే ఒక్క ప్రయోగం. ఒకటి శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ. మానవుడి మీద ఏదైతే సాతానుడు లేదా అపవాదం చెప్పబడతా ఉందో, ప్రయోగించబడుతున్నటువంటిది ఇదొక్కటే ప్రయోగిస్తా ఉంది. దీని నుంచి తప్పించుకోలేకపోతా ఉన్నాం. ప్రియులారా, చూడండి, అవ్వను పిలిచింది, ఒక పండును చూపించడంలోనే ఆమె ఏం చేసింది? ఆ పండుని కోసుకొని తినేసింది. శరీరాశ, నేత్రాశ, చూపులకు రమ్యమైనదిను ఆ ఆహారమునకు మంచిది. ఆహారం మంచిదంటే శరీరాశ, కానీ మంచి కనబడింది నేత్రాశ. తెలంగాణలో నువ్వేమైపోతావు? అయ్యగారు మీరు తిరుగుబాటు చేయి అన్నారనుకో, తిరుగుబాటు చేస్తున్నావు కొంతమంది, చాలా రకాలు. నువ్వేమైపోతావు? నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తే, లేదా దేవుని మీద ఈ పండు తింటే తిరుగుబాటు చేస్తే ఏమవుతావు? నువ్వు చెప్పట్లేదు మీరు. ప్రియులరా, నీవు దేవుని దానిలాగా అయిపోతావు, దేవునిలాగా అయిపోతావు అనలోనే వెంటనే అదే ప్రయోగము క్రీస్తు మీద కూడా ప్రయోగించింది. అదే ప్రయోగము క్రీస్తు మీద కూడా ప్రయోగిస్తే ప్రియులరా ఆయన తిప్పికొట్టాడు. కాబట్టి మనము కూడా సాతాను యొక్క తంత్రములను గ్రహించాలి. క్రిస్మస్లు జరుపుకుంటూ ఉన్నాం, ముందుకు వెళ్తా ఉన్నాము. కానీ ప్రియులు ఇంకొక మాట చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారమును కాక మరి ఎక్కువగా
ఎప్పుడు లేనప్పుడు? మీతో లేనప్పుడు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించి అసాధ్యమైనటువంటి విషయాలు చెబుతున్నారు ఏంటి గారు? భయముతోను వణుకుతోను రక్షణని కొనసాగించాలంట. క్రీస్తు ఇచ్చినటువంటి ఆ రక్షణ ఏదైతే ఉందో దానిని కొనసాగించడం అంటే ఏదో చేసేద్దామంటే అయిపోయేటువంటిది కాదు. భయముతోనూ వణుకుతోనూ ఉండాలి. మనం ఎప్పుడు చదవలేదా? నా పేరట నీవు నన్ను ఏమడిగినానో నేను నీకు ఇస్తానని చెప్పాడు. ఇస్తానన్నాడా లేదా? మనం అడుగుతున్నాం కదా, ఏం జరగట్లేదు. ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన, అడుగు వాటికంటేనో ఊహించు వాటికంటేనో నీకు ఇంకా అద్భుతములు ఆశ్చర్యకార్యములు నీ జీవితంలో జరుగుతున్నాయి అన్నాడు. ఏమీ జరగట్లేదే. కారణం ఏంటంటే నీ మాట ఆయన దాకా చేరే అవకాశము లేదు. ప్రియులారా చూడండి, ఇంకొక మాట మనం చూద్దాము. మనకి ఆ యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట తెలియజేయబడతా ఉంది. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన ఎక్కడికి వచ్చాడు? తన స్వకీయుల యొద్దకు ఇప్పుడు మన దగ్గరికి వచ్చాడు, అందరి దగ్గరికి పోలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. మన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినటువంటి సందర్భంలో ఆయన స్వకీయులు ఎవరంటే యూదా జనాంగము. ఎవరైతే అబ్రహామీస్ అన్నమాట, అబ్రహాము సంతానముగా పిలువబడుతున్నటువంటి వారి దగ్గరికి వచ్చారు. కాబట్టి పిల్లరా వాళ్ళు ఆయనను అంగీకరించలేదు. అప్పుడు ఆయన ఒక బలమైన వాగ్దానం చేశాడు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. అటువంటి అధికారం ఉన్నది నీకు. ఆయన పిల్లలు అవడానికి అధికారం అనుగ్రహించాడు. ఆ అధికారంతో నువ్వు ప్రార్థన చేయాలి. చాలా మంది యేసయ్యకి ప్రార్థన చేస్తారు. ఎవరు చేస్తారు? ఆయన ఏం చెప్పాడు? నా నామం పేరట మీరు ఎవరికి ప్రార్థన చేయాలి? తండ్రికి ప్రార్థన చేయమన్నారు. ఈ ఎవరికే ప్రార్థన చేస్తారు? పిల్లరా గమనించండి, లేఖనాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. మనం ఇశ్రాయేలీయులము కాదు, ఇశ్రాయేలీయులతో సహపౌరులము కూడా కాదు. ఎఫెసీ 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను. అమ్మ మన గురించే మాట్లాడుతాను లేఖనం. ఇప్పుడు కాదు, ఒకప్పుడు మనము పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేడని దేవుని లేని వారుగా ఉన్నవా అన్నమాట. క్రీస్తుకు దూరస్తులైందిరని మీరు జ్ఞాపకము చేసుకుని. ప్రియులారా మనం చూస్తే మన దేశంలో ఎటు చూసినా దేవుడే, ఎటు చూసినా దేవుడే. ఎటు చూసినా, పైకి చూసినా దేవుడే, కింద చూసినా దేవుడే, పొదలో చూసినా దేవుడే, గోడమ్మడి చూసినా దేవుడే, ఎక్కడ చూసినా దేవుడే. లేఖనం తెలియజేస్తున్నటువంటి మాట ఇదే. దేవుడు లేని పరజనులుగా ఉన్నటువంటి మనకు విశ్వాసము ద్వారా తన్ను ఎందరు అంగీకరించరు అనగా తన నామమందు విశ్వాసముంచు ప్రతి వాడును దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాడు. అటువంటి అధికారాన్ని కలిగినటువంటి మనము ఒక అవగాహనలోనికి రావాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అవగాహనలోనికి రావడం. మనం ఏం చేస్తున్నామంటే ఉత్సవంలోనికి, ఉత్సాహంలోనికి, ఇదిగో విందులోనికి, వినోదములోనికి క్రిస్మస్ తీసుకువెళ్తా ఉన్నాం. చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం పిల్లరా. మాదీయుడగు అశ్వరోష్ యొక్క దర్యావేషు కల్దీల పైన రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దాని ఏలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియా సెలవిచ్చి తెలియజేసినట్టి
యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నదని గ్రంథము వలన గ్రహించి ఇతని అంతటా నేను దానియేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ యెరూషలేము విడుదల కొరకు, ఇశ్రాయేలీయుల విడుదల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎలా ప్రార్థన చేస్తా ఉన్నాడు? అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకొంటిని. పిల్లలు చూడండి, ప్రార్థన చేయడానికి ఎంత సిద్ధపాటు, ప్రార్థన చేయడానికి ఎంతటి తగ్గింపు, ఎలాంటి స్వభావంలోనికి వచ్చాడు. మేము ప్రార్థన చేసామండి, ఏమీ జరగలేదు. అయ్యగారు ప్రార్థన చేశారు, ఏమీ జరగలేదు. ఏం జరుగుద్ది? ఏమీ జరగదు, ఏమీ జరగదు. పిల్లరా, ఇంతగా ప్రార్థన చేస్తున్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి దైవ సన్నిధి వచ్చింది. 20 వచనం చదవమ్మా. అదే 9వ అధ్యాయం దానియేలు గ్రంథము. నేను ఇక పలుకుచు ప్రార్థన చేయుచు. పిల్లరా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. 9వ అధ్యాయంలో నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనుల యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. పిల్లరా, ప్రార్థన చేసేటప్పుడు అంట ఆయన పాపం మాత్రమే కాదు, తన యొక్క జనాంగం పాపము కూడా ఒప్పుకుంటూ వచ్చాడంట. పిల్లల, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినటువంటి సందర్భంలో అతను కోల్పోయినదంతా తిరిగి పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు చూడండి, చదువును ముందుకి. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలు నా మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముచ్చెను. పిల్లలు చూడండి, దేవుని దూత ప్రార్థన చేస్తా ఉంటే దానియేలు ఎదురుకు వచ్చింది. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఎక్కడ 2 3 నా నామం పేరట ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటారని చెప్పారు. పిల్లలు చూడండి, ముందు చదవండి. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి, ఆ సంగతి ఏంటో తెలియజేయడం కోసమే మనం వెయిట్ చేస్తా ఉన్నాం. ఇట్లా నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చిన. ఏంటండి, దానియేలు ఎలాంటి భక్తుడు, దానియేలు ఎలాంటి సంఘటనల్లో, సందర్భాలలో, సింహాల నోళ్ల నుంచి, అగ్నిగుండములో నుంచి, గొప్ప గొప్ప రాజుల నుంచి, ఎన్నో కుయుక్తుల నుంచి, ఇదిగో ఎన్నో సంస్థానాధిపతుల వాళ్ళ యొక్క అసూయ నుంచి దేవుడు సంరక్షిస్తూ కాపాడుతూ వచ్చినటువంటి ఆ దానియేలుకి ఒకటి కొదువు ఉందంట, అది ఇవ్వడానికి దూత వచ్చాడు. ఆయనకే కొదువైనటువంటి అంశము మనకంతా తెలిసిపోయిందనేటువంటిది ఆలోచన చేద్దాం. పిల్లలు చూడండి, నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. ఏం తెలియజేయడానికి వచ్చాను? గ్రహింపు శక్తి. ఏమన్నా 40-50 క్రిస్మస్ చేశాం, మార్పు లేదు, మసాల తప్ప మార్పు లేదు, ఏమి లేదు. ఆ ఒంటికి మంచి చొక్క, పంటికి మంచి మాంసము, ఆ కంటికి మంచి డాన్సులు, ఈ రకమైనటువంటి ఎర్రగా తీసేస్తుంది క్రిస్మస్ అంటే. దేవుడు ఎక్కడున్నాడు? ప్రార్థన ఎక్కడున్నది? అవకాశాలు ఎక్కడున్నాయి? అవసరం ఎక్కడున్నది? భవిష్యత్తు ఎక్కడున్నది? దానియేలుకి గ్రహింపు శక్తి లేకపోతే గాబ్రియేలుతో వచ్చి గ్రహింపు చేస్తా ఉన్నది. ప్రియులారా, గమనించండి, దేవునితో మనము ఉన్నాము, అంతేగాని మనము దేవుని పేరు చెప్పుకొని ఎంజాయ్ చేసి తర్వాత సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరము ఉండకూడదు. ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరును. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన
దర్శన భావమును గ్రహించుము. తిరుగుబాటును మాన్పుటకు నువ్వు గ్రహించాల్సింది క్రీస్తు అభిషక్తుడు ఎందుకు వచ్చాడంటే చూడండి, తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉన్నట్లే నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడును. యెరూషలేము మరలా కట్టవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడు మెస్సయ్యా క్రీస్తు ప్రియులారా, ఆయనకే అంత అవగాహన చేశాడు దేవుడు. మనం ఏ అవగాహన లేకుండా వచ్చామా వెళ్ళామా ఇలాంటి ఆలోచనలో ఉన్నాం. ప్రియులారా, ఎందుకు క్రీస్తు వచ్చాడంటే ప్రియులారా, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. మేమెక్కడ నశించామండి? ఒక ఆయన అంటే కరపత్రాలు ఎత్తుండంట. కరపత్రాలు ఎత్తుంటే ఆయన పండుగకి ఇచ్చినట్టుగా ఎత్తుండంట. అయ్యా, పాపులను రక్షించడం కొరకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చినాను ఎత్తుండంట. ఎవడు రా నువ్వు? ఏం మాట్లాడుతున్నారా? నేను పాపినా ఏంటి? ప్రియులారా, నేను పాపినా అని ప్రశ్నిస్తా అన్నాడంట. ప్రియులారా చూడండి, ఎవరిని మనము పాపులను చెప్పడానికి లేదు, ఎవరికి వారే ఉత్తరవాదులుగా ఉన్నారు. చూడండి, ఆయన వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశము ఇదిగో ప్రాయశ్చిత్తం చేయడం, దోషమును మాన్పడానికి, పాప నివారణ చేయడానికి, యుగాంతము వరకు ఉన్నటువంటి నీతిని బయలుపరచడానికి వచ్చాడు. ప్రియులారా, ఆ వచ్చినటువంటి ఆయన క్రీస్తుగా మనకు కనబడ్డాడన్నమాట. కాబట్టి ఆయనను మనము చూస్తే ఆయన మానవ స్వరూపము ధరించుకొని వచ్చాడు. ప్రియులారా చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడుతున్నది. కొద్ది నిమిషాలు, ఒక 15 నిమిషాలు సమయాన్ని నేను కోరుతున్నాను. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడి ఏ పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు? నీవు దేవదూతల కంటే వాని కొంచెము తక్కువ వానిగా చేసితివి. మహిమ ప్రభావములు కిరీటమును ధరింపజేసింది. ప్రియులారా చూడండి, కీర్తన 8:4 కూడా ఇవే మాటలు మనము చూస్తూ ఉన్నాము. చూడండి, ఆ మాటలు కూడా చూద్దాం. వాడేపాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు? దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వారికి కిరీటము ధరింపజేసిన. ప్రియులారా, అటువంటి ఉన్నతమైనటువంటి దేవుని ఆరాధిస్తాము. ప్రియులారా, ఎక్కువ మేము పనిచేసేటువంటి సంఘములో పూర్తిగా క్రీస్తు నామం ఎరుగునటువంటి జనాంగాలు ఉంటాయి. ఒకవేళ మనం కమ్యూనిటీ పర్పస్గా చెప్పుకోవాలంటే ఒక 6 రకాల జాతులు అందులో ఉంటాయి. ఇందులో ప్రార్థన అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు. క్రీస్తుని క్రీస్తుగా చూస్తారు, ఏదో పండుగలాగా చూడడం కాదు. క్రీస్తుని మనము పండుగలాగా చూస్తా ఉన్నాం. క్రీస్తుని మనము పండుగలాగా చూడడం కాదు ప్రియులారా, ఆయన యొక్క రక్షణ మనము పొందుకునేటువంటి వారముగా ఉండాలి. ఇంకొక మాటని మనం చదువుకుందాం ప్రియులారా. చదవండి ఒకసారి. చాలామంది ఏంటంటే ఈ యొక్క దేవుని లేఖనాన్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన ఏ ప్రవచనం, నేనేదో వచ్చి విసనపేట నుంచి వచ్చాను మీకేదో చెప్తున్నాను అనేటువంటిది కదా. లేఖనమును నేను మీకు
జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మీ యుద్ధ ఉన్నటువంటి గ్రంథముల విషయాలని వీటిని మనం పరిశీలన చేస్తా ఉన్నాము, కానీ నేనేదో మీకంటే యోగ్యుడని చెప్పడం లేదు, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేస్తా ఉన్నాను. లేఖనము చదవమా. లేఖనము ఏ ప్రవచనమును పుట్టదని లేఖనమును ఏ ప్రవచనమును ఒక్కని ఊహ వలన పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. లేఖనమే పుట్టలేదు, క్రీస్తు పుట్టాడా అండి? ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఇంకొక మాట, తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. పిల్లలు, నా సమయం ఇంకా 5 నిమిషాలు. దైవజనుడు సన్నద్ధుడై సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ఈ లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. డాన్స్ చేసుకోవడానికి, పాట పాడుకోవడానికి, మనం ఉత్సహించి సంతోషించి చేయడానికి కాదండి. ఈ లేఖనాన్ని మనము ఉపదేశించబడుతున్నప్పుడు దిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి, మార్పు పొందడానికి, మారు మనసును ఉండడానికి అవకాశాన్ని ఇవ్వాలి. పిల్లలు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, ధర్మము ధర్మము. ఈ మధ్య ధర్మాలు ఎక్కువైపోయాయి. ఏంటి అసలు ధర్మం అనేటువంటిది లేఖనములోనే తెలియజేయబడతా ఉన్నది. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 11వ వచనములో మీకు ఒక ధర్మాన్ని చూపిస్తాను, చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము, విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను. మీరు